జూరాల ప్రాజెక్టుపై రాకపోకలు సాగిస్తుండటంతో వంతెన ప్రమాదంలో ఉందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రభుత్వము జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా కొత్తగా వంతెన నిర్మాణం చేయాలని, వేరే ప్రాంతంలో నిర్మాణం చేస్తే పెద్దగా ఉపయోగం లేదన్నారు. జూరాల ప్రాజెక్టుకు ప్రమాదం వస్తే పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని కూడా మండిపడ్డారు. 6 గ్యారెంటీలతో ప్రజలను నిండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని కూడా ఎంపీ డీకే అరుణ విమర్శించారు. సేఫ్టీ కారణాలతో బ్రిడ్జ్ కట్టకుండా పోతే ఏదైనా భవిష్యత్తులో కనుక దానికి నష్టం జరిగితే దానికి పూర్తిగా బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారే భరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు దీనిపైన సీరియస్ గా తీసుకొని సంబంధిత అధికారులతో పూర్తి అలా మేము మీడియాలో చూసిన ముఖ్యమంత్రి గారు వచ్చిన కొత్తపల్లి ఆత్మకూరు అని చెప్పి ఏదో దానికి పూజలు చేసినా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా, మీరు అక్కడ R&B బ్రిడ్జ్ కట్టుకుంటారా, ఇంకో కట్టుకుంటారా, ఆ బ్రిడ్జ్ కట్టండి, లేదా ఏమైనా ఇంకో బ్రిడ్జ్ కట్టండి, ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు. కానీ అత్యంత అవసరం ఉన్నటువంటిది జూరాల ప్రాజెక్టుకు సేఫ్టీ కోసం బ్రిడ్జ్ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది రేవులపల్లి దగ్గర కట్టడమే శ్రేయస్కరం అనేది ఇరిగేషన్ అధికారులంతా కూడా అనేక సార్లు రిపోర్ట్ ఇచ్చింది. ప్రాజెక్టు సేఫ్టీ కోసం కట్టే బ్రిడ్జ్ అయితే రేవులపల్లి దగ్గర నుంచి కట్టాలి, అవతల జురాలకు, కింద జురాలు, దిగువ జురాలకు. కానీ ఈరోజు దాన్ని కొత్తపల్లి దగ్గర కడతారు. నిజంగా బ్రిడ్జే కట్టాలి, ప్రజలకంత సౌకర్యంగా ఇతర దాటడానికంటే కొత్తపల్లి కంటే అగ్రహారం కడ కడితే ఇంకా సౌకర్యం ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. కానీ ఆ బ్రిడ్జు మరి దేనికోసం కడుతున్నారు? ప్రాజెక్టు సేఫ్టీ కోసం కడుతున్న బ్రిడ్జా, లేకపోతే కేవలం ఇటు నుంచి అటు ట్రాన్స్పోర్ట్ కోసం కడుతున్న బ్రిడ్జా? ఆ బ్రిడ్జ్ దేనికి కట్టినా ప్రాజెక్టు సేఫ్టీ గురించి అయితే మటుకు తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.